దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నాయి. నాకు మటన్ సూప్ తినాలనిపిస్తుంది అని చెప్పి కొంచెం తలకాయ కూర తెచ్చి ఇచ్చాడు మా అన్నయ్య. ఒరేయ్! మటన్ సూప్ కాళ్ళతో చేస్తార్రా తలతో చేయరు అంటే, మేక తలలో కాళ్ళు భాగమే, తల భాగమే ఏదో ఒక దాంతో చేసేయండి అన్నాడు. సరే అని చెప్పి మటన్ సూప్ స్టార్ట్ చేసాం. 3 లీటర్స్ వాటర్ పోసి వాడు తచ్చిన తలకాయ కూర అందులో వేసి కొన్ని స్పైసెస్ యాడ్ చేసి తలతలా మరిగేటప్పుడు ఆ కుక్కర్ మూత కొంచెం పెట్టి బిగించేసి విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసామన్నమాట. ఎన్ని విజిల్స్ అంటారా? ఇంచుమించు 20 విజిల్స్ రావాలి. మీకైతే ఇక్కడ నేను 1 విజిల్ వరకే చూపిస్తున్నాను అనుకోండి. 20 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత దాన్ని మళ్ళా వడపోసి పక్కన పెట్టి వేరే తాలింపు స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఇది వడపోసిన వాటర్ అనమాట. మళ్ళీ అదే కుక్కర్లో ఇందులో ఉన్న పీసెస్ అన్నీ కూడా మనకు అవసరమైనవి కొంచెం ఏరి పక్కన పెట్టుకున్నాను, అది వేరే విషయం. మళ్ళీ అదే కుక్కర్లో తాలింపు స్టార్ట్ చేశా. కట్ చేసి పెట్టిన జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసి వాటిని ఎర్రగా ఫ్రై చేసి కొంచెం నెయ్యి, కొంచెం నూనె కూడా తగిలించి మనకు కావాల్సిన స్పైసెస్ కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి ఎంత కావాలంటే అవి యాడ్ చేసి ఇది కొంచెం శనగపిండి యాడ్ చేశానండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా వస్తుందని చెప్పి. వేసిన స్పైసెస్, శనగపిండి అన్నీ కొంచెం ఎర్రగా ఫ్రై చేయాలండి. ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం మన టేస్ట్కి సరిపోయినట్టు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వడపోసి ఉంచిన సూప్ ఉంది కదా, అదేనండి మటన్ స్టాక్. ఆ మటన్ స్టాక్ కూడా యాడ్ చేసి కొంచెం తలతలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తినడానికి వీలుగా ఉన్న తలకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసి యాడ్ చేసుకోవాలి. ఇవి తలతలా బాయిల్ అయిన తర్వాత వేడివేడి మటన్ సూప్ ఒక గిన్నెలో వేసుకొని చక్కగా అలా నోట్లో వేసుకున్నారనుకోండి, దగ్గు జలుబు ఏంటి దాని గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ కూడా ఎగిరిపోతారు.